ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిందా? బాగైందా? మంచి చేసాం కానీ ఓడిపోయాం. ఎక్కడ కనిపించలేదు. సరే సరే. ఎలా మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్ళాలి. పొరపాటు ఏదైనా థియేటర్ వెళ్ళాలనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్. ఎక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే. మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నిజంగా కళ్ళని లాగటం లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చాం. దాడులు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు జగనన్న చెప్తాడు, దాడులకో లేదా ఒకరిని టార్చర్ పెట్టడానికో టైం వేస్ట్ చేయకూడదు. ఒక మనిషికి మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పాడు. అదే ఆయన చేశాడు, దాన్ని మేము ఫాలో అయ్యాం. జగనన్న 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 సేమ్ టు సేమ్. మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చొచ్చు. జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది అంటే అది ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది. ఏంటంటున్నాడు? ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ? జగనన్న ఆయన ఇంకోసారి నీకు సెల్యూట్. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పా, రోజా కాడి నుంచి అందరికీ బొక్క పగలద్దా. జూన్ 4 తర్వాత చూస్తున్నా. ఏ కలవేకండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను. నేను వస్తా. శ్రీరెడ్డి ఈకలు చూడడానికి దా జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. Few moments later. నారా చంద్రబాబు నాయుడు అనే నేను కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేది విశాఖపట్నం నుంచి చేస్తూ నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్న స్థానాల కంటే జనసేన లీడ్ లో ఉన్న స్థానాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. Meanwhile. ఏంట్రా నువ్వు చేసావు నా బొచ్చు?
రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్. అరవకు పిచ్చోన్లా సపరేట్ గా ఉండాడు. నా 20 సంవత్సరాల రాజకీయాన్ని సరే పనంగా పెట్టి సవాలు సుడతా ఉన్నా. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలో నుంచే తప్పుకుంటా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పిఠాపురంలో వంగ గీత తరపున ప్రచారం చేసిన శ్యామల పవన్ ఓటమి ఖాయమంటూ కామెంట్లు చేసింది. కట్ చేస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం గతంలో ఎన్నడూ లేనంతగా మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ అనే బ్రేకింగ్ వార్త 70,000కు పైగా మెజారిటీతో పవన్ విజయం సాధించారు. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే అడ్డా. గుడివాడ అంటే కొడాలి నానికి సంబంధించినటువంటి అడ్డా అంటూ అందరూ అనేవారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు మాత్రం ఆయన్ని గెలిపించలేదు. పిఠాపురంలో వంగ గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. ఎప్పుడు ఎంత తీసుకున్నాం? హౌ మచ్?